అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా శాసనసభ్యుల వారు పూర్తిగా వివరించారు. అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులకు రావాలా? ఈ రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక ఇద్దరు రౌడీ షీటర్లు నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. వాటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించాడు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు. అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిబూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నాడు. మీరా ఈ రౌడీ షీట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి? ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి మనస్తత్వం ఏంటో, గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో, పోనీ గత 5 ఏళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అండి. రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది. ఆ రోజున వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు, ఈ పిఎస్ ఖాన్తో సహా. ఈరోజు ఏదైతే అతుడయ్యాడో అతనితో సహా అందరూ అక్కడే ఉన్నారు. బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక, లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదాలు పెట్టుకొని విడిపోయి, ఒకరు మోటార్ సైకిల్ ఒకరు తగలబెట్టుకొని, ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఎవరు ఆయన మోటార్ సైకిల్ కాదండి, వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని, జలాని తల్లిని, అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలను మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీదనో, ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి మీదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో ఈ విధంగా పొరుగు చల్లటం అనేది స్థాయికి దక్క పని కాదు. మేమైతే ఒకటే మనవి చేస్తున్నాం, 24 గంటలు కాదండి, 24 నిమిషాల్లోనే హతుడిని పోలీసులు పట్టుకున్నారు. స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అందరు చూశారు కదా. ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం, దారుణంగా జరగటం జరిగింది. దాన్ని మేము ఖండించాం. వెంటనే ముద్దాయిని పట్టుకున్నారు. 24 గంటలలోపు మళ్ళీ ఆ ముద్దాయిని పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ఏదో ఎస్పీ మారాడు, ఈ ఎస్పీ వచ్చాడు, ఆ ఎస్పీ వచ్చాడని స్థాయికి దక్క మాటలు మాట్లాడటం లేదనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ, లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఈ వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా 100కి 100% అమలు పరుస్తాం. గతంలో జరిగినటువంటి దారుణాలన్నింటినీ కూడా వెలికి తీస్తాం. కబ్జాలు కానివ్వండి, వీళ్ళు చేసిన దారుణాలు కానివ్వండి, ఇంకా గంజాయి బ్యాచ్లు ఎవరుండే పోలీసులు నిన్నటిదాకా ఇప్పుడు ఉన్నటువంటి సీఐ ఎవరు? వాళ్ళే, ఆ పాలన ఉన్నోళ్ళే. పోలీసులు మాకు వత్తాల్సి పలికేదేంటి? వైసీపీలో ఉన్నట్టు పోలీసులు ఈరోజు కూడా ఉన్నారు. పోలీసులు ఎవరికి వత్తాసు పలకరు. పోలీసు పని చేస్తారు. బాధ్యత కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ సక్రమంగా పనిచేయించాలి. ఆ బాధ్యతనే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఢిల్లీలో ధర్నా చేస్తాం. ఏంటి ఢిల్లీలో ధర్నా? దేని గురించి ఢిల్లీలో ధర్నా చేసేది? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఈ 40 రోజుల్లో ఏమైందండి? హైదరాబాదు, బెంగళూరు, మళ్ళీ తాడేపల్లి, ఇప్పుడు వినుకొండ. ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మహానుభావుడు బ్రహ్మనాయుడు గారు నేను ఇది చేస్తా దాటిపోవాలన్నాడు. నిన్న అంత కొండ పండుగ జరుగుతుంటే కనీసం ఇటు వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలు గాలి వదిలేశాడు. ఇప్పుడు ఎవడో ఇద్దరు రౌడీ షీట్లు కొట్టుకొని జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మీదనో, జీవి ఆంజనేయులు గారి మీదనో, ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పన్నుతున్నటువంటి బ్రహ్మనాయుడు. అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు.
బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు, బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షీటర్ని త్వరలోనే మంచి విచారణ కమిటీ వేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటన్నిటిని వెలుగులో తీసుకొస్తాం. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటికి తీసుకొస్తాం. రౌడీ షీటర్లందరినీ కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలా. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో ఇంకా రౌడీయిజం అనేది ఉండదు. అది మా పార్టీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా వెంటనే చర్యలు ఉంటాయి. గతంలో చేసినటువంటి కూడా తిరగదోడి ఈ కబ్జాదారుల్ని, ఈ భూ కబ్జాదారుల్ని, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అన్ని కేసులు కూడా బయటికి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ 100% అమలు పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరమైన సంఘటనలో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి, ఈ ఆరోపణలు ఏంటి, ఇది స్థాయికి తగ్గ పని కాదు. కాబట్టి ప్రజలందరూ వాస్తవాలను గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, అక్కడ బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం, ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదే. ఇది కేవలం వ్యక్తిగత తగాదా. ఈ తగాదకు మూలం బ్రహ్మనాయుడు పెట్టినటువంటి చిచ్చు ఈ రోజుని ఈ 2 కుటుంబాలని బలిగొన్నది. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.